హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హై బటన్ వచ్చిందండి, అది కూడా కొంచెం నొక్కండి. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. ఆర్యన్ అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం రహి పైన ఉన్న ప్రేమ కాదు. ఈ పెళ్లిపై అతనికి ఎలాంటి ఆసక్తి కూడా లేదు. అతని లక్ష్యం ఒక్కటే, ఆకాష్ని ఓడించటం. రహి ఎక్కడ ఆకాష్కు దగ్గరవుతుందో అన్న భయం అతన్ని వెంటాడుతుంది. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అందరి ముందు షీఈ్ మై ఫియాన్సీ అని ప్రకటించాడు. అది ప్రేమతో చెప్పిన మాట కాదు. ఆకాష్కు రహి ఎక్కడ దక్కుతుందన్న పగతో వేసిన మొదటి ఎత్తు. విక్రమాదిత్య వర్మ మాటలు ముగించగానే ఆకాష్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని కళ్ళల్లో చిరునవ్వు ఉన్న ఆ చూపు మాత్రం నేరుగా ఆర్యన్ పై నిలిచింది. ఆర్యన్ కూడా అతని వైపు తిరిగాడు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడి క్షణంలో హాల్లో ఉన్న కొంతమంది పెద్దలు మౌనంగా ఒకరినొకరు చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న శత్రుత్వం గురించి తెలిసిన వాళ్ళు ఆ వాతావరణం వెంటనే అర్థమైపోయింది. రాహి మాత్రం ఆశ్చర్యంగా ఇద్దరి ముఖాలు చూస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఒకరికొకరు పరిచయం లేరనుకుంది. కానీ వాళ్ళ చూపుల్లో మాత్రం సంవత్సరాల పాత కథ దాగి ఉంది. విక్రమాదిత్య వర్మ నవ్వుతూ అన్నాడు, ఆకాష్ ఆర్యన్తో మాట్లాడవా అని. ఆకాష్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. మాట్లాడవలసింది చాలా ఉంది డాడ్, కానీ ఇది సరైన సమయం కాదు. ఆర్యన్ కూడా చల్లగా నవ్వాడు. కొన్ని సంభాషణలు జనాల మధ్యన కాదు, ఎదురెదురుగా జరుగుతాయి అన్నాడు. రవీంద్రవర్మ వెంటనే మాట మార్చడానికి ప్రయత్నించాడు. విక్రమ్ పిల్లలు కదా, బిజినెస్ పోటీ ఉంటుంది, ఇలాంటిది సహజం అన్నాడు. విక్రమాదిత్య వర్మ నవ్వి ఆయన చూపు మాత్రం ఇద్దరి ముఖాల మీద గమనిస్తూ ఉన్నాడు. పోటీ ఉండాలి గాని శత్రుత్వం కాదు. ఆ మాట విన్న ఆకాష్ నెమ్మదిగా ఆర్యన్ దగ్గరకు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వచ్చాడు. శత్రుత్వం నేను ఎప్పుడూ మొదలు పెట్టలేదు అన్నాడు. ఆర్యన్ వెంటనే సమాధానం ఇచ్చాడు, ముగించేది కూడా నువ్వు కాదు అని. రాహి ఆశ్చర్యంతో ఇద్దరిని చూస్తుంది. హాల్లో సంగీతం వినిపిస్తున్నా ఆ ఇద్దరి మధ్యన మాటలే ఎక్కువ శబ్దంగా వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఆకాష్కి ఇంకా గుర్తు ఉంది. దేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టు కోసం ఇద్దరు పోటీ పడ్డారు. ఆ మీటింగ్లో మాటా పెరిగి ఒక దశలో ఆర్యన్ షర్ట్ కాలర్ ఆకాష్ పట్టుకున్నాడు. మరుసటి క్షణమే ఆకాష్ కూడా ఆర్యన్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగాడు. ఇద్దరు ఒకరినొకరు వదలకుండా నిలబడ్డారు. అక్కడున్న వాళ్ళు కూడా భయపడ్డారు. ఆ వార్త బయటకు వస్తే రెండు కుటుంబాల పేరుకు మచ్చ పడుతుందని రవీంద్రవర్మ, విక్రమాదిత్య ఇద్దరు స్వయంగా జోక్యం చేసుకుని ఆ గొడవను రహస్యంగా ముగించారు. ఆ రోజు వెళ్లే ముందు ఆకాష్ ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, బిజినెస్ లో నిన్ను ఓడిస్తాను, అది కుదరకపోతే అహంకారాన్ని ఓడిస్తాను అని. ఆర్యన్ చల్లగా సమాధానం ఇచ్చాడు, నన్ను కిందకి లాగాలనుకుంటున్నావా, కానీ నువ్వు కింద పడతావు జాగ్రత్త అని. ఆకాష్ ఒక్క అడుగు దగ్గరలోకి వచ్చి మెల్లగా అన్నాడు, గుర్తుపెట్టుకో ఆర్యన్, నువ్వు వ్యాపారంలో ఎంత బలంగా ఉన్నా ఒకరోజు నీ బలహీనత కూడా నాకు తెలుస్తుంది. ఆ మాట గుర్తొచ్చిన ఇద్దరు ఇప్పుడు మళ్ళీ ఎదురెదురుగా నిలబడ్డారు. తేడా ఒక్కటే, ఈసారి వాళ్ళ మధ్యన బిజినెస్ ఫైల్ లేదు, రాహి ఉంది. దూరంగా నిలబడి ఉన్న నైనా ఆ దృశ్యాన్ని చూసి లోపల నవ్వుకుంది. ఇద్దరు శత్రువులు ఇప్పుడు ఒక అమ్మాయి కోసం ఒకరినొకరు ఎదిరించుకుంటున్నారు. అసలాట ఇప్పుడే మొదలు అనుకుంది. ఆర్యన్ అనుకోకుండా వారం రోజులు బిజినెస్ టూరు వెళ్ళవలసి వచ్చింది. బయలుదేరే ముందు ఒక్కసారి రాహికి ఫోన్ చేయాలనిపించింది, కానీ వెంటనే తన ఆలోచన మార్చుకున్నాడు. ఇది మన ఇద్దరికీ మొదటి పెళ్లి కాదు, ఆమెను అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మనసులో అనుకున్నాడు. అదే సమయంలో రాహి కూడా ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఆయన బిజినెస్ టూర్లో ఉన్నారు, ఇప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయటం ఎందుకు అని మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసింది. ఇద్దరి మధ్యన దూరం అలా ఉన్నా ఒకరిపై ఒకరికి తెలియని బాధ్యత మాత్రం నెమ్మదిగా పెరుగుతుంది. అదే రోజు రాహి తన పెద్ద కొడుకు హాస్టల్
కు వెళ్తున్నాడు. ఆ అబ్బాయిని పంపించాలని నిర్ణయించుకుంది. బాగా చదువుకో నాన్న, నీ భవిష్యత్తు నాకు చాలా ముఖ్యమైంది అని అతని బ్యాగ్ సర్దింది. సమయానికి భోంచెయ్యి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అంటూ తన తల్లి ప్రేమతో ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. ఏ కష్టం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చెయ్యాలి అని అతను తల నిమిరింది. అలా ఆ కుర్రోడ్ని పంపించేసింది. ఆర్యన్ అనుకోకుండా వారం రోజులు బిజినెస్ టూర్ వచ్చింది. బయలుదేరే ముందు ఒక్కసారి రాహీకి ఫోన్ చెయ్యాలనిపించింది, కానీ వెంటనే తన ఆలోచనలు మార్చుకున్నాడు. ఇది మా ఇద్దరికీ మొదటి పెళ్లి కాదు అనుకుని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మనసులో అనుకున్నాడు. అదే సమయంలో రాహి కూడా ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఆయన బిజినెస్ టూర్లో ఉన్నారు, ఇప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయటం ఎందుకు అని ఫోన్ మళ్ళీ పక్కన పెట్టేసింది. రోజులు గడిచే కొద్దీ వారి మధ్యన దూరం కాస్త తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆర్యన్ తన బిజినెస్ టూర్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వచ్చిన వెంటనే రాహీకి ఫోన్ చేశాడు. రాహి, ఒక్కసారి బయటికి రా, నీతో మాట్లాడాలి అని అన్నాడు. ఆర్యన్ ఫోన్ చేయడంతో రాహి ఆశ్చర్యపోయింది. కొద్దిసేపటికి ఆమె చెప్పిన చోటుకు చేరుకుంది. ఆర్యన్ తన చేతిలో ఉన్న చిన్న గిఫ్ట్ బాక్సును ఆమెకు అందించాడు. గిఫ్ట్ బాక్స్ ఆమెకు అందించాడు. ఇది నీకోసమే అని ప్రశాంతంగా అన్నాడు. రాహి మెల్లగా ఆ బాక్సును తెరిచింది. అందులో మెరిసిపోతున్న అందమైన డైమండ్ జ్యువెలరీ సెట్ కనిపించింది. అది చూసిన రాహి కళ్ళల్లో ఆనందం ఉప్పొంగిపోయింది. ఇది నిజమేనా, నా కోసమా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆర్యన్ చిన్నగా తలూపాడు. ఎంగేజ్మెంట్ రోజు నువ్వు ఇది వేసుకోవాలి అన్నాడు. ఆ మాట విన్న రాహి పెదవులపై తెలియకుండా చిరునవ్వు మెరిసింది. మొదటిసారి ఆర్యన్ తనను కొంచెమైనా అంగీకరిస్తున్నాడేమో అని ఆమె మనసులో నమ్మకం ప్రారంభమైంది. రోజులు గడుస్తున్నా ఇద్దరు ఎంగేజ్మెంట్ తేదీ ఇంకా కూడా ఖరారు కాలేదు. ఇల్లంతా సందడి మొదలైంది. ప్రతి ఒక్క ముఖంలో ఆనందం కనిపిస్తుంది. రవీంద్రవర్మ రాహిని తన దగ్గరికి పిలిపించాడు. ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టబోయాడు. వెంటనే రాహి వెనక్కి తిప్పుకుంది. వద్దు అంకుల్, నాకు ఇవి అవసరం లేదు అంది. రవీంద్రవర్మ చిన్న నవ్వు నవ్వేశాడు. నన్ను అంకుల్ అనకమ్మా, నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి. తండ్రి ప్రేమగా ఇచ్చేది ఎప్పుడూ వద్దనకు అని బలవంతంగా ఆమెకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆర్యన్ ఇండియాకు తిరిగి వచ్చాడని తెలిసిన వెంటనే బంధువులు దేవ్ మెన్షన్ కు చేరుకున్నారు. మెన్షన్ బంధువులతో కిక్కిరిసిపోయింది. ఎవరి నోట విన్నా రాహి గురించే చర్చ. అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ అందం ఒక్కటే జీవితానికి సరిపోదు. చదువు కూడా పెద్దగా లేదట. పైగా వాళ్లకు ఆస్తిపాస్తులు కూడా లేవని విన్నాము. అయితే ఆర్యన్ ఇలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? మన ఆర్యన్కు కోటీశ్వరుల కూతుర్ల నుంచి ఎన్నో సంబంధాలు వచ్చాయి కదా. అవి అన్నీ వదిలేసి ఈ పేద అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నాడు? ఏదో మనకి తెలియని కారణం ఉండి ఉంటుంది. లేకపోతే ఆర్యన్ లాంటి మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకోడు. అసలు ఈ పెళ్లి వెనుకో రహస్యం ఏమిటో త్వరలో తెలుస్తుంది. వాళ్ళ మాటలు ఒక్కొక్కటిగా రాహి చెవుల్లో పడుతున్నాయి. బయటకు నవ్వుతున్న లోపల మాత్రం ఆమె మనసు ముక్కలైపోతుంది. నేను నిజంగా ఈ ఇంటికి సరిపోయే దాన్ని కాదా అని తనలో తాను సతమతమవుతుంది. ఒక్క క్షణంలోనే మెట్ల మీద నుంచి కిందకు వస్తున్న ఆర్యన్ ఆమె కళ్ళల్లో బాధను గమనించాడు. నెక్స్ట్ ఎపిసోడ్కి టు సబ్స్క్రైబ్.